సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే బూతు పర్వం టు సభా పర్వం. టీ అసెంబ్లీలో ఇక తుఫానేనా? గత వారం రోజులుగా మనం బూతు పురాణం చూసుకుంటే తెలంగాణలో రాజకీయ వేడెక్కింది. ఇప్పుడు ఆ బూతు పురాణాలు రేపు 29 నుంచి మొదలయ్యే అసెంబ్లీ వేదికగా మరింత రంజుగా మారబోతున్నాయా అంటే అవునని నేను చెప్పచ్చు. ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ ఎప్పుడైతే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దుర్భాషలాడిన తర్వాత రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా, నువ్వు ఏదే సమస్యలు చెప్తున్నావో దాటి మీద మనం మాట్లాడదాము అని చెప్పిన రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన నేపథ్యంలో ఆ సవాల్ని గట్టిగానే తీసుకున్నారు కేసీఆర్ గారు. ఎలాగైనా సరే అసెంబ్లీకి హాజరవ్వాలి, హాజరయ్యి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న సమస్యలపై కూడా మనం పోరాడాలి అన్న వేలో భాగంగా నిన్న ఫామ్ హౌస్లో మొత్తానికి మంత్రులతో ఈ యొక్క పార్టీ నేతలతో కూడా సమావేశమయ్యి నేను తప్పకుండా హాజరవుతాను అని చెప్పని అన్నట్టుగా చెప్తున్నారు. కానీ అధికారికంగా మాత్రం బీఆర్ఎస్ ఎక్కడా ప్రకటించలేదు. అనధికారికంగానే బీఆర్ఎస్ నేతలు అంటున్నారు కేసీఆర్ గారు తప్పకుండా అసెంబ్లీకి వస్తాడని. మరి హాజరవుతారా లేదనేది చూద్దాం. తర్వాత హాజరైతే మాత్రం బీఆర్ఎస్కి ఇది మంచి పికప్ పాయింట్. ఇలాంటి అంశాన్ని కనుక తీసుకుంటే బీఆర్ఎస్కి క్షేత్రస్థాయిలో మంచి ఊపు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు కేసీఆర్ గారు 2 సార్లు వచ్చారు, కానీ నామినల్గా వచ్చారు, వెంటనే వెళ్ళిపోయారు. కానీ ఈసారి కనుక వచ్చి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంపై కనుక ఈ యొక్క సమస్యలపై కానీ హామీలపై కనుక ప్రశ్నిస్తే కనుక బీఆర్ఎస్కి మంచి ఊపు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ రాకపోతే అనేది అంటే వస్తారా రారా అనేది కూడా ఇంకా ఆయన డెసిషను. ఒక విధంగా రావాలనుకుంటే అసలు గతంలోనే కంటిన్యూస్గా వచ్చేవారు. కానీ ఒక విధంగా చూసుకుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి సభాధ్యక్షుడిగా ఉన్నారు, ఈయన ఇప్పుడు కేసీఆర్ ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు కాబట్టి ఒక విధంగా కేసీఆర్ కొంత చూసుకుంటే తనకన్నా చిన్నోడు రేవంత్ రెడ్డి. సో ఒక విధంగా లోపల కొంత అహం అనేది ఉంటుంది కాబట్టి జీర్ణించుకోలేకపోతున్నాడేమో అన్న కూడా చర్చ నడుస్తుంది. సో మొత్తానికి ఏమైనా కేసీఆర్ గారు ఏమైనా మనసు మార్చుకుంటే కనుక ఈ అసెంబ్లీ సమావేశాలు మాత్రం చాలా రంజుగా రసవత్రంగా ఉండబోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరి కేటీఆర్ గారు అన్నట్టు నాన్నగారు వస్తారు, కేసీఆర్ గారు వస్తారు సభకి అనేది మాత్రం ఒక విధంగా కేసీఆర్ గారు సభకు కనుక వస్తే కాంగ్రెస్కి మాత్రం మంచి టఫ్ సిచ్యువేషన్. ఎలా ఎదుర్కోవాలి? ఎందుకంటే ఆయన ఏదైతే ఆయన చాణక్యుడు, అపర రాజకీయ చాణక్యుడు అంటుంటారు కేసీఆర్ని. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన వస్తారా రారా అనేది కూడా చూడాలి. కొంతమంది ఏదైతే బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నా మాత్రం వస్తారంటున్నారు, కానీ అధికారికంగా మాత్రం బీఆర్ఎస్ ఎక్కడా ప్రకటించలేదు. దీనికి సంబంధించిన బయటస్ ఉన్నాయి, బయట చూద్దాం. మంది కొన్ని జంతువులు మరుగుతున్నాయి. కేసీఆర్ గారు వచ్చి బయటకు వచ్చి ఒక్కసారి ప్రెస్ ముంగట కనవడంగానే కొంతమందికి ఆగమాగం అవుతుంది, అజీర్తి అవుతుంది, కడుపులో మరుగుతున్నారు. ఒక 72 పెద్ద మనిషి 2 సార్లు రాష్ట్రానికి ప్రజల చేత ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ నాయకుడు. అట్లాంటి నాయకుడిని పట్టుకొని ఒకసారేమో కాలిరిగింది అని ఆనందం, ఇంకోసారేమో ఆయన చచ్చిపోవాలని చెప్పి శాపనార్థాలు. రేవంత్ రెడ్డి నీకు నేను చెప్తున్నా, నువ్వు ఒకటే భాషలో బూతులు తిడతావు. నేను అనుకుంటే గట్టిగా అనుకుంటే హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో తిడతా. నీకంటే ఎక్కువ తిట్లొచ్చు, కానీ మా అమ్మ నాయన నన్ను సంస్కారంతో పెంచారు. నిన్ను ఎట్లా పెంచారో నాకు ఎరకలేదు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ పని ఒడిచిపోయిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. సిస్టమ్ ను స్పాయిల్ చేసింది మీరు, భాషను భ్రష్టు పట్టించింది మీరు. ఇవన్నీ తెలియదా జనాలకు? ఎట్లా పడితే అట్లా మాట్లాడినరు, ఆంధ్ర తెలంగాణ అని ఫీలింగ్ తెచ్చి. ఈ అహంకారం పోనందుకే ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు మన పంచాయతీ ఎలక్షన్స్ లో. మీరు మాట్లాడినందుకు మొగోనివా అదిదని మాట్లాడినావు నువ్వే. అంటే మీరు మాట్లాడితేనేమో సంసారం, మేము మాట్లాడితే. నేను ఒకటే చెప్తా ఉన్నా కేటీఆర్ కు, ఇదే విధంగా సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా మాట్లాడితే మేము సహించబోము. రేపు టీ న్యూస్ నేలమట్టం చేస్తే, ఎందుకంటున్నా నేను, ఒక 30-40 మంది పోయి మహా న్యూస్ మీద అటాక్ చేసిండ్రు. అంటే మీరు చేస్తే పెద్ద గ్రేటా? మాకు చేత కాదా? మాది లక్షల మంది వస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా హైదరాబాద్ బ్యూరో శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ గారు, ఏంటి కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి అనేది రేవంత్ రెడ్డి సవాలు, మరి వస్తారా రారనేది మాత్రం బీఆర్ఎస్ ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు. ఒకవేళ వస్తే ఏంటి, ఎలా ఉండబోతున్నాయి అసెంబ్లీ సమావేశాలు, ఎలా ఉంటాయంటారు? రాజు గారు, అయితే సోమవారం నుండి ప్రారంభమయ్యేటువంటి అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తాడా రాదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే బీఆర్ఎస్ వర్గాలు మాత్రం అసెంబ్లీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ తీరును ఎండగట్టే అవకాశాలు ఉంది. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ప్రశ్నించే అవకాశాలు కూడా ఉన్నాయన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు మాత్రం కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా లేదా అనేది మాత్రం స్పష్టంగా చెప్పలేము. ఎందుకంటే ఆయన ఇప్పటి
వరకు కేవలం 2 సార్లు మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యాడు. ఒకటి తాను ప్రమాణ స్వీకారం చేయడానికి, అదేవిధంగా 2 బడ్జెట్ సమావేశాలు తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడ్జెట్ సమావేశానికి హాజరయ్యాడు. తర్వాత కూడా ఎప్పుడు హాజరు కాలేదు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఏ సమావేశానికైనా ముఖ్యమంత్రి వస్తే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ను గౌరవిస్తాము, ఆయనకు ఉన్నటువంటి హోదాను, ఆయనకు ఉన్నటువంటి బాధ్యతలను అన్నింటినీ గుర్తెరిగి అసెంబ్లీకి వచ్చి ఇక్కడ సమావేశంలో పాల్గొని ప్రజా సమస్యలను ప్రస్తావించడమే కాకుండా ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వాలన్నటువంటి విషయాన్ని కూడా పలుమార్లు స్పష్టం చేశాడు. అయితే కేసీఆర్ మాత్రం ఈ రంగారెడ్డికి సంబంధించి పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి విషయంలో వస్తాడన్నటువంటి వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి. సోమవారం నుండి ప్రారంభమయ్యేటువంటి అసెంబ్లీ సమావేశాలకు రావాలన్నటువంటిది కూడా బీఆర్ఎస్ నేతలతో ఇప్పటికే ఇటు ఉమ్మడి పాలమూరు నేతలతో, అదేవిధంగా రంగారెడ్డి నేతలతో ఆయన సమావేశం జరిగారు. ఆ పాలమూరు ప్రాజెక్టు మీద ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇప్పటివరకు ఏ ప్రాజెక్టు ఎంత పూర్తి అయింది, 45 టీఎంసీలను ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది, ఇలాంటి అంశాల మీద ప్రశ్నించడానికి వస్తే బాగుంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఇటు ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లా నేతలు కేసీఆర్కు సూచించినట్టు తెలుస్తుంది. అయితే ఆయన ఇప్పటికే ప్రకటించాడు. అయితే ఈ 3 జిల్లాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేసి అక్కడ ప్రజలతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నటువంటి విషయాన్ని పలుమార్లు చెప్పారు. అయితే అందుకు వేదికలను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రంగారెడ్డిలో చేవెళ్ళ, అదేవిధంగా ఉమ్మడి పాలమూరులో నాగర్ కర్నూలు ఏర్పాటు చేసే సమావేశాలతో పాటు నల్గొండలో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. అయితే ఈ బహిరంగ సభలకే పరిమితం అవుతాడా, రేపు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో హాజరవుతాడా అనేది మాత్రం ఒక చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ వస్తే మాత్రం అసెంబ్లీ మరో రకంగా ఉంటుందనేటువంటి ఆలోచన కూడా ఇటు రాజకీయ వర్గాల్లో ఉంది. ప్రధానంగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ప్రశ్నల వర్షం కురిపించడమే కాకుండా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉంది. తనకున్నటువంటి అనుభవం కావచ్చు, వ్యూహాత్మకంగా వ్యవహరించడం కావచ్చు, ఇటు కాంగ్రెస్ నేతలకు ధీటుగా సమాధానం చెప్పడంలో కానీ ఆయనకున్న అనుభవం కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి ప్రాజెక్టు అంశాలే కావచ్చు, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రశ్నించే అవకాశం ఉంది. ఆయనకి ఇచ్చే గౌరవం తాము ఇస్తాము, ఖచ్చితంగా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతగా మేము ఆయనను ఎప్పుడు కానీ అసెంబ్లీకి రావాలన్నటువంటి పిలుపును మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారు. ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్ష నేతగా గౌరవిస్తామనే సూచనలు కూడా చేయవచ్చు. ఏ అంశమైనా ముఖ్యంగా కేసీఆర్ బయట ఇచ్చేటువంటి మీడియా ముందు చెప్పేటువంటి అంశాలే కావచ్చు, ఇటు కృష్ణా జలాలు కావచ్చు, గోదావరి జలాలు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇతర అంశాలను ప్రజల్లోకి వెళ్ళి బహిరంగ సభల్లో చర్చించడం కంటే అసెంబ్లీకి వచ్చి చర్చించి అక్కడ ఉన్నటువంటి అందరితో మాట్లాడేది ఉంటే తాము కూడా వాటిని పాజిటివ్గా తీసుకుంటాము, ముందుకు వెళ్తాము. ఒకవేళ దానికి కావాల్సినటువంటి సమాధానం కూడా అసెంబ్లీలోనే చర్చిస్తాము, సమాధానం చెప్తాము అన్నటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఆయన మరి రేపు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేది ఉంటే మాత్రం అసెంబ్లీ సమావేశాలు వేడిగా జరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు. రాజు గారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే మళ్ళీ వివాదంలో రకుల్ ప్రీత్, డ్రగ్స్లో దొరికిన తమ్ముడు అమన్ ప్రీత్. ఏదైతే రకుల్ ప్రీత్ సింగ్ ఏదైతే మన సౌత్ సైడ్ నుంచి ఎవడ దూరం అయిపోయి నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎప్పుడైతే మన సౌత్లో సంబంధించి ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ఏదైతే ఒక ఫేమస్ నాయకుడితో ఆవిడకున్న రిలేషన్స్ అంశంపై కొద్ది వివాదం అవడంతో ఆవిడ మొత్తానికి తెలుగు సినిమా ఫీల్డ్ని వదిలేసేసి నార్త్ ఫీల్డ్కి వెళ్ళిపోవడం జరిగింది. ఆవిడ ఎవరో కాదు, రకుల్ ప్రీత్ సింగ్. ఈ యొక్క అంశంలో రకుల్ ప్రీత్ సింగ్ ఏదైతే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి దూరం అయినా కూడా ఈ యొక్క డ్రగ్స్ విషయంలో మరోసారి అతని తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ అతను ఉన్నాడు అని. ఎందుకంటే ఎప్పుడైతే మసబ్ ట్యాంక్ దగ్గర ఏదైతే వీళ్ళు ఈగిల్ టీమో వీళ్ళందరూ కూడా రైడ్స్ చేసినప్పుడు ఈ డ్రగ్స్ దందాలో వ్యాపారవేత్తలు అందించిన సమాచారం మేరకు. కానీ ఇక్కడ చూసుకుంటే రేవంత్ రెడ్డి డ్రగ్స్ రహిత లక్ష్యంగా తెలంగాణ ఉండాలి అని ఏదైతే రేవంత్ రెడ్డి ఒక దీక్ష చేపట్టి దానికి ఎన్సీబీ నియమించి ఈగిల్ టీమ్స్ నియమించి డ్రగ్స్ లేని రాష్ట్రంగా తెలంగాణని ఉంచాలి, యువతను ముందుగా వాళ్ళు కాపాడుకోవాలి, భవిష్యత్తు మంచిగా ఉండాలి అనే వేలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఒక విధంగా కార్యదీక్షతతో రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తుంటే, కానీ డ్రగ్స్ సరఫరా మాత్రం తెలంగాణలో చాలా ఎప్పటి నుంచో కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. అంటే ఎన్ని రైడ్స్ చేయిస్తున్నా కూడా ఈ డ్రగ్స్ సరఫరా అనేది మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. ముఖ్యంగా రేపు డిసెంబర్ 31న న్యూ ఇయర్ సందర్భంగా 31st నైట్ మొత్తానికి పబ్స్లో కానీ వీటిలో కూడా ఒక విధంగా మంచి